ఈ సిగరెట్ కాల్చడానికి మన యువతకి ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది కదా. 18 సంవత్సరాలు దాటాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిగా. 20 సంవత్సరాలు 21. కానీ బెట్టింగ్ యాప్లకి రెస్ట్రిక్షన్ లేదే. వాళ్ళు చాలామంది 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్యనండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం. పేరెంట్స్ అడిగితే ఏమనుకుంటారని పేరెంట్స్ అడగలేరు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చిన వల్ల, ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో అందరి దగ్గర మొబైల్ ఉన్నాయండి. మొబైల్ రావడం వల్ల అందరూ కూడా ఏ ఏ అప్లికేషన్ ఇస్తే మనకు 100 రూపాయలు వస్తాయి, 200 వస్తాయి, ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకు 1000 రూపాయలు వస్తాయి అని ప్రతి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు వాడేస్తున్నారు. అందులోటి మనం ఫస్ట్ 100 రూపాయలు పెడితే 200 వస్తాయి, కానీ ఇంకా డబ్బులు పెడుతున్న కూడా మన డబ్బులు పోతాయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ మా ఏరియాలో చాలా జరిగాయి. బెట్టింగ్ యాప్లో యువత అంతర్నాశనం అయిపోతుంది. బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల అంటే చాలా లాస్ అయిపోతుంది యువత కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది చనిపోతున్నారు. వాళ్ళు చనిపోతే పర్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోతున్నారండి. అంటే మనం చనిపోయిన పర్లేదు, కానీ మన పేరెంట్స్ని మనం బాధ పెడుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాహన్ వేసిన ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో చాలా బాగుంది, ఒకసారి చూడండి ఆ వీడియో. నెక్స్ట్ ఏంటంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. నిన్న మ్యాచ్ జరిగింది, ఎస్ఆర్హెచ్ ఎక్కువ స్కోర్ కొట్టింది. కానీ మనం చూడడం వాళ్ళకి ఎంజాయ్ చేయండి, కానీ బెట్టింగ్ వేయడం వల్ల మనకే నష్టం ఉంది. వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళు ఆడతారు, నెక్స్ట్ వాళ్ళు ఆడి గెలిచి ఓడిపోతారు, గెలుస్తారు. వాళ్ళు సెకండ్ సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటంటే మన జీవితం నాశనం అయిపోతుంది. ఇక్కడ మన జీవితం బెట్ వేయడం వల్ల మన జీవితాలే పోతాయి, ఎవరి జీవితాలు కూడా పోవు. మీరు ఒకసారి ఆలోచించండి. నా వల్ల మా తల్లిదండ్రులు నీ వల్ల నీ తల్లిదండ్రులకి ఎంత ఉపయోగం ఉందో ఒకసారి ఆలోచించండి. నన్ను వేసిన చాలా కరెక్ట్గా చెప్పారండి యూట్యూబ్ ఛానల్లో. ఒక వీడియో చూడండి. ఆ వీడియో నేను పే చేస్తున్న తర్వాత బెట్టింగ్ గురించి ఎంత బాగా చెప్పారండి. అంత